23-24 సంవత్సరం సంబంధించి విద్యా సంవత్సరం సంబంధించి ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు వచ్చే నెలలో అంటే రాబోయే మార్చి నెలలో నిర్వహించాలని కండక్ట్ చేయాలనేది ఓకేనా. అవుతుందా? ఓకేనా, వినబడుతుందా మీకు? పర్వాలేదా? ఈ కరెంట్కి సంబంధించి 23-24 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ 10th క్లాస్ 10వ తరగతి 12వ తరగతి 11వ 12వ తరగతుల ఈల్లీ ఎగ్జామ్స్ ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మార్చి నెలలో, ఎందుకంటే వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ, ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏమి ఉంటే డీవియేషన్లో మార్పులు ఏమి ఉంటావు అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి అన్ని చేశాము. దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము. సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాను. ఇదంతా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే 5,29,000 మంది, అదే రెండవ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు, అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు. అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది, అంటే 16 లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి 100% సక్సెస్ అవ్వాలని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున, అదే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మార్చి 15వ తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 hours ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతే ఉన్నాయో, పండుగలు అవి పబ్లిక్ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో ఆ రకంగా చేశాము. అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము. అప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ చూడడానికి, అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము. అన్నీ కూడా అలాగే ఒకే రోజు 2 పరీక్షలు ఉండవు. ఒక రోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే రెండో రోజు సెకండ్ ఇయర్ ఉంటుంది. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అని కాకుండా రోజు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒక రోజు, సెకండ్ ఇయర్ ఒక రోజు. అలాగే కంప్లీట్ అయిన తర్వాత 10వ తరగతి పరీక్షల్ని అయిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే 1వ తేదీ నుంచి ఏదైతే ఇందాక మీకు చెప్పానో, ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ తెలుగు, సంస్కృత్, ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది.
సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ పార్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. అలాగే సెకండ్ ఇయర్ కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ని తీసి ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు ఇందాక సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:40 వరకు 12:40 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్లు మధ్యలో పండుగలు ఉన్నా ఆదివారాలు ఉన్నా వాటిని అన్నింటినీ లేకుండా ఈ టైం టేబుల్ వచ్చి ఖరారు చేయడం జరిగింది. ఇందాక మీరు ఎలాగైతే ఇంటర్మీడియట్ చెప్పామో అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి వీటికి కూడా టైం టేబుల్ పెట్టాం. ఉదాహరణకి 18వ తారీఖు నాడు మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏలో ఉన్న లాంగ్వేజ్ ఏది ఉందో ఆ పేపర్ని వచ్చి మరి ఉదయం 9:30 to 12:35 వచ్చి 12:45 కల్లా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున వచ్చి సెకండ్ లాంగ్వేజ్ ఆ పేపర్ కూడా అలా ఉంటుంది. అలాగే మొత్తం ఉన్న పేపర్లన్నింటినీ కూడా ఇది కూడా మీకు అందరికీ కూడా ఇది కూడా సర్క్యులేట్ చేస్తాం ఈ సందర్భంలో కూడా. ఇది ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్ విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు ఎప్పుడు వాళ్ళందరూ దీనికి అందరూ కూడా తయారుగా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సెస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అవన్నిటిని కూడా దీనికి తగ్గట్టు మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి సమాయత్తం అవ్వాలని అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. సరే, ఈ ఎగ్జామ్స్ ఇంకేముందా మీకు? ఎగ్జామ్స్ మీద ఏముందా? ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ క్లారిటీ వచ్చిందా మీకు? ఏంటమ్మా? ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఏ రకంగా ఎగ్జామ్స్ చేస్తున్నాము, మీరు అడిగిన బస్సులు కానీ లేకపోతే అదర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ తీసుకొని మీకు అన్ని దాని మీద మళ్ళీ మీకు మీ ద్వారా మొత్తం ఈ 16 లక్షలు ఏదైతే ఉందో చెప్పిన ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. వాటి అన్నింటికి దానికి సంబంధించి ఇవి మాత్రం డేట్స్ ఇవి. తర్వాత అరేంజ్మెంట్స్ గురించి ఎన్ని సెంటర్స్ పెట్టాము, ఏ విధంగా మీరు అడిగిన బస్సు ఇవి ఇచ్చావా, ఇంటర్మీడియట్కి ఏం పెట్టాము, 10th క్లాస్కి ఏం పెట్టాము, ఏ విధమైన దూరం ఉంటుంది, ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము, ఏ రకంగా మాస్క్ క్యాపింగ్ లేకుండా ఏ టీమ్స్ పెట్టాము, ఏ రకంగా చేస్తున్నాము, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము, అక్కడ ఈ కొద్ది సమ్మర్ కూడా అప్పుడు ఎంటర్ అవుతున్న వల్ల వాటికి తాగే నీరుని కానీ లేకపోతే మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా వాళ్ళకి సర్కులు ఇస్తాం కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరూ తెలియజేస్తాం. అందరికీ కూడా అన్నీ అవన్నీ ప్రికాషన్స్ అన్నీ చెప్తాను తెలిసి అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ముందు వచ్చి ఇవన్నీ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటామని చెప్తున్నాం.
దయచేసి మీరు కూడా ఏదైనా ఇంత ఎగ్జామ్స్ ముందు ఏమైనా సజెషన్లు ఉంటే మాత్రం దయచేసి మీరు కూడా ఇవ్వండి. మీరైతే దాన్ని సాధ్యాసాధ్యాలు అవసరం అనుకుని చూసి అవసరమైతే చేయొచ్చు, తప్పేం కాదు. మీకున్న ఎక్స్పీరియన్స్లోను వస్తున్న ఫీడ్బ్యాక్లోను ఏమైనా ఇస్తే అవి కూడా చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదే ఇప్పటికీ ఆల్రెడీ ఉన్నాయి, తర్వాత చెప్తాను. మా ఆఫీసర్ అప్పుడే ఎన్ని సీసీ కెమెరా పెడతాం ఏంటని చెప్తుంటే దాన్ని ఇప్పుడు వద్దు తర్వాత చెప్పుకుందాం అని చెప్పి మా కమిషనర్ గారు చెప్తున్నాను. అది ఇంకా రెండో విషయంకి వస్తే, రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఉంది. ఏదైతే పత్రికా రంగానికి ఉన్న స్వేచ్ఛ ఏదవుతుందో ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఏది అవసరమో, విద్యార్థులకు ఏది అవసరమో, వారి తాలూకా వికాసానికి ఏది అవసరమో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వారికి ఇష్టం లేకపోతే కష్టం ఉంటే పక్కన పెట్టవచ్చు, తప్పు కాదు. లేకపోతే కానీ వక్రబుద్ధితో లేని వచ్చి ఆపాదిస్తూ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ ఈనాటిది సర్క్యులేషన్లో 1వ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న పత్రిక అనుకుంటాను భవిష్యత్తు ఈ రాష్ట్రంలో. ఏదైతే మనం బయట ట్యాబ్లు ఇస్తున్నామో ఆ ట్యాబ్లో వచ్చి చెడగొడుతున్న మతి అంటూ లోన్ కంటెంట్ ఏం వేశారు. ఆ ట్యాబ్లు వచ్చి చూసి పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులు వచ్చి ఈ ట్యాబ్లు ఇవ్వద్దు అంటున్నారు, అక్కరద్దు అంటున్నారు, వద్దు అంటున్నారు అని రాశారు. ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిజిటల్ ఎడ్యుకేషన్ చేయాలని, తద్వారా దాని ద్వారా 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదో ప్రావీణ్యత తీసుకొచ్చి వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా పట్టి వాళ్ళ విద్యాభివృద్ధి తోడ్పడుతున్నామో అది అవసరమా లేదో దయచేసి తల్లిదండ్రులు అందరూ చెప్పమని కోరుతున్నాను. ఏ రకంగా ఇది ఈ పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు వచ్చి ఇవి చేస్తున్న ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు, లేదు టోఫుల్ పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ వచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు. ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, ఈ పత్రికా సంపాదకులు కానీ దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను. మీ పిల్లలు, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యాబోధన లేదు విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. మాకు ఆ మాత్రం లేదా? ఇందులో ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొలది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే అది 1% 2% ఉంటే అది మా దృష్టి మా సెంటర్ సర్వర్ తెలిస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. మరి మీ పిల్లలు వచ్చి ఈ ట్యాబ్లు ఇవి వాడుతున్నప్పుడు ఈ కంపెనీలో మరి వాళ్ళు వచ్చి అసలు ఇవి సినిమాలు మరి అవి చూసి పాడైపోతున్నారా? ఏంటి ఆలోచన? ఈ దేశంలోనే మన తాలూకా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు యూపీ కానీ రాజస్థాన్ కానీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళతో సమాయత్తమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఈ రాతలో ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు నాకు ఏం తప్పు జరిగితే ఇవో ఇవి జరుగుతున్నాయి, దయచేసి అది జరగకుండా చూసుకోవాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని చెప్తే పర్వాలేదు. అసలు ట్యాబ్లే ఇవ్వద్దని పేరెంట్స్ కోరుతున్నారంట.
చెప్పనండి, ఏ పేరెంట్ వచ్చి మాకు పిల్లలకు ట్యాబ్ వద్దనాలండి? ఆ సంబంధ రామోజీరావు కొడుకు, మనవడు, మనవరాళ్ళు వాళ్ళందరూ ట్యాబ్ల మీద, కంప్యూటర్ల మీద, ల్యాప్టాప్ల మీద వాళ్ళ విద్య ఈ సామాన్య పిల్లలు వచ్చి చేయకూడదా? ఎందుకు అది అక్కసు? ఈ పేదవాడి మీద కోపం ఎందుకు? దేవుని ధర్మైనదే. ఇంకోలాగా ఉంటే అది చూసుకోండి. నీకు ఈ ప్రభుత్వం మీద ఏదైనా కోపం ఇంకోలా చూసుకో. కానీ పవిత్రమైన విద్యా విధానాల విద్య మీద, పిల్లల తాలూకు భవిష్యత్తుల మీద, వాళ్ళ ఎలివేషన్ మీద ఏంటి పిచ్చిరాతలు? తప్పదు ఇది. దాన్ని సుయ్యి అంటే తందానంటే తాను తందానని ఇంకో వ్యక్తి నిన్న సెలబ్రిటీ పార్టీ. నేను ఇంతకుముందు చెప్పాను ఆ నాయకుడికి, ఆ పార్టీకి, అయ్యా మీరు వచ్చి హోంవర్క్ చేయట్లేదు. ఏదైనా విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ విషయం మీద హోంవర్క్ చేసి ఆ తర్వాత దాని మీద మీరు అడిగితే అది మీకు నాలెడ్జబుల్గా ఉంటుంది. అది అడిగినందుకు మీ ఎలివేషన్ పెరుగుతుంది. క్వశ్చన్ అడిగారా, దీన్ని మన సమాధానం చెప్పాలని ఉంటుంది. లేకుంటే వేగ్గా ఏది నోటికి వస్తుంది మాట్లాడు. నేను సిబిఎస్ గురించి ఒక విషయాన్ని మాట్లాడాను. సిబిఎస్కి వచ్చి మీరు పరీక్ష ఫీజే కట్టలేదు, రేపు మార్చి కల్లా ఎగ్జామ్స్ ఉన్నాయి, 40,000 స్కూళ్ళు ఉంటే మీరు వచ్చి మీ స్కూల్లో పెట్టారు. అది ఆ మనిషికి అవగాహన ఉందని ఆలోచన చేద్దామా? మీరే కదా చెప్పండి. అసలు మీరు అసలు అలా అడగవలసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హై స్కూల్స్కి పెడదామని. 6,700 హై స్కూల్స్ ఉంటే దాంట్లో సిబిఎస్ సిలబస్ పెడదామనేది ఆలోచన చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి మేము ఈ సంవత్సరం 1000 స్కూల్ వరకే మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇవ్వలేమని చెప్తే 1000 స్కూల్కి పెడితే దానికి ఏవేవైతే పారామీటర్స్ ఆ పారామీటర్స్ అని ఫుల్ఫిల్ చేస్తున్నాం. అది కూడా ఇది 8వ తరగతి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం 8 అయితే 8 అయిన వాళ్ళు 9కి వస్తారు, మళ్ళీ 8వ తరగతికి అవుతుంది. వచ్చే సంవత్సరం 9 వాళ్ళు 10కి వెళ్తారు. ఈ 10 వాళ్ళు 25వ సంవత్సరం మార్చిలో ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు ఎగ్జామ్స్ అంటాడు. అవగాహన ఉండి మాట్లాడుతున్నాం, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. మరి దానికి వచ్చంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలంట. వాట్ నాన్సెన్స్ ఏంటిది? వాళ్ళకున్న అవగాహన ఏంటి? ఇదేమి దాపరికం కాదు కదా. మేము సిబిఎస్ సిలబస్ని గత సంవత్సరంలో ప్రారంభించామని మిమ్మల్ని మీ ద్వారా 10 సార్లు చెప్పాము అందరికీ. అంటే వాళ్ళు ఈ సంవత్సరం 9కి వస్తారు, 9th క్లాస్కి వస్తారు. వచ్చే సంవత్సరం 10th క్లాస్కి వెళ్తారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చి మళ్ళీ 25th మార్చిలో మళ్ళీ జరుగుతాయి. మార్చి కదా, 4 రోజులు ఉంది. మీరు ఫీజు కట్టలేదు, మీరు వచ్చి ఇవన్నీ చేయట్లేదు. ఎవరిని ఇది? మొన్నటి రోజున వచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది? అమ్మఒడి విద్యా కానుకలో పెద్ద కుంభకోణం అని. ఏంటి ఆ కుంభకోణం అంట? ఆయన విశ్లేషణ ఏంటంట? ఆ పార్టీ విశ్లేషణ ఏంటంట? 38 లక్షలు సార్ చెప్పారు. 39 లక్షలు కదా. 42 లక్షలు అమ్మఒడి, 39 లక్షలు. 39 లక్షల మందికి వచ్చి మీరు వచ్చి విద్యా కానుక ఇస్తున్నారు. 42 లక్షల మందికి మీరు అమ్మఒడి ఇస్తున్నారు. మరి ఈ 3 లక్షలు ఏమైందని అడుగుతున్నారు. ఏమన్నా ప్రభుత్వ విధానాన్ని మీకు అవగాహన ఉందా? అమ్మఒడి ఎవరికి ఇస్తున్నాము? ప్రైవేట్లోను పబ్లిక్లోను చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు 60 లక్షల మంది పిల్లలు ఉంటే, ఆ పిల్లల్లో ఉన్న తల్లులు 42 లక్షల మంది ఉంటే, ఆ 40 లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నాం. ఒక ఫ్యామిలీలో ఆ పేరెంట్లో ఒక అమ్మకి 2 పిల్లలు ఉన్నా, 3 ఉన్నా, ఒక పిల్లలకే అమ్మఒడి ఇస్తున్నాం. అది ప్రభుత్వ పాలసీ. దాని ప్రకారం 40 లక్షల మందికి ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతమంది? 39 లక్షల.
39 లక్షలు మీకు ప్రైవేట్ చదువుతున్న విద్యార్థికి ఇది మన విద్యాకానుకు లేదే ఉందా? అంటే నీ ప్రభుత్వ విధానాన్ని దాని మీద అధ్యయనం చేసి అది హోంవర్క్ చేసి ఏమైనా మాట్లాడితే సరే, దానికి వచ్చి ఇలాంటి ఈ పనికిమాలిన పత్రికలు వచ్చి ఇవన్నీ రాయడం దాన్ని. ఎందుకు పనికిమాలిన మాట్లాడేదంటే ఉదయం నుంచి చాలా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు అసలు పేరెంట్స్ వద్దన్నారు ఈ ట్యాబుల్ని, అసలు ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టద్దా అంటున్నారు. ఏదో తప్పు ఏదో పిల్లలు వచ్చే ఉందా దానికి మీరు లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలా, ఈ సిస్టమ్ పెట్టుకోవాలంటే పర్వాలే. వద్దన్న ఏంటిది వాడిదే. అందుకు ఆ మాట నేను వాడవలసి వచ్చింది. ఎప్పుడు పరుషం మాట ఆడను. చాలా తప్పు ఇలాంటివి. నీ పిల్లలు వచ్చి ట్యాబ్ల మీద, నీ పిల్లలు వచ్చి ల్యాప్టాప్ల మీద, నీ పిల్లలు వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? పేదవాడికి వచ్చి అక్కడ నీకు వచ్చి ఏ పేరు నుంచి చెప్పారా? రమ్మండి, ఏ పేరు నుంచి చెప్పారో అడగమనండి. ఏంటిది? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను అనుకుంది. చెప్పలేదు ఏదమ్మా, నువ్వు డైవర్షన్ ఇచ్చేప్పుడు నాకు ఏంటి తప్పు కదా అది. 39 లక్షల మంది ఇస్తే 42 లక్షల మంది ఉంటే ఈ రకమైన ఇదేంటగా. ఇంకా ఇంకోటి నిన్న కాక మొన్న శ్రీనివాస్ ఏదమ్మా ఇది అది ఇవ్వండి చాలు, అది ఇవ్వండి పర్వాలేదు. ఇదే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 796 crore ఖర్చు పెడితే విద్యా కానుకకి, స్టేట్ ఏమో 2200. ఓవరాల్ మనకి ఒక్క విద్యా కానుకే స్టేట్ నుంచి ఎక్స్ట్రా వస్తుంది. సమగ్ర శిక్షక సార్ టోటల్ వచ్చేసి మనకు 4400 crore వచ్చింది సార్. 4 years 60 ఏళ్ళు 4 సంవత్సరాల్లో ఎస్ఎస్ఐకి 4000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. అడ్మిటెడ్, అగ్రీ. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఐ బడ్జెట్ నుంచి ప్రపోజ్ చేస్తుంది. దాన్ని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఇది మా కాంపోనెంట్ ఇస్తాము, ఇది ఏమో, ఇది పెరిమిటబుల్, ఇది పెరిమిటబుల్ కాదు అని చెప్తుంటారు. దాంట్లో కేజీపీ స్కూల్స్ కూడా ఉన్నాయి. అందులో విద్యా కానుకలో మేము ఇస్తున్న కిట్ అయితే మనం అన్ని కాంపోనెంట్లు ఇస్తున్నాం, మాకు అక్కడ ఉంది. అందులో వాళ్ళు 2 or 3 ఇస్తారు, మిగతావన్నీ స్టేట్ గవర్నమెంటే ఓన్గా ఇస్తాం. వాళ్ళు యూనిఫామ్స్ ఇంకేమిస్తారండి, క్లాస్ 8 వరకు, అప్ టు క్లాస్ 8 వరకు యూనిఫామ్స్ ఇస్తారు. మేము వచ్చి 10th క్లాస్ వరకు ఇస్తాం. అది కాకుండా మిగతా కాంపోనెంట్స్ బుక్స్, నోట్ బుక్స్, దాంతోపాటు టెక్స్ట్ బుక్స్, దాంతోపాటు డిక్షనరీలు, బెల్టు, షూలు, బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నాం. సుమారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందైతే 800 దగ్గర సుమారు 800 కోట్లు అయితే దానికి ఇంకో 2200 కోట్లు అడిషనల్గా కలిపి 3000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ డబ్బులు డైవర్ట్ అయిపోయి అంటారు. కొన్ని డైవర్షన్ అయిపోయి ఇంకో దాన్ని ఖర్చు పెడతాంటే పర్వాలేదు, దీంట్లో అవినీతి జరిగిపోయింది. ఏంటి అవినీతి? దాన్ని ఎంక్వైరీ స్పెసిఫిక్గా ఒక విషయాన్ని నువ్వు పెట్టి ఇక అంటే పర్వాలే, ఎవరైనా సరే దానికి వచ్చి వీళ్ళు రాస్తుంటే ఎక్కడికి తీసుకెళ్దామని. ఇవాళ సర్వశిక్ష అభియాన్ నుంచి ఇవాళ మొత్తం ఎడ్యుకేషన్ మా డిపార్ట్మెంట్లో సుమారు 4 సంవత్సరాల క్రితం ఎంత ఖర్చు పెట్టాము? 60,000 కోట్లు ఖర్చు పెట్టాం. 60,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 7,000 కోట్లు. అంటే పక్కన 0, ఇంకో 0 రైట్ సైడ్ అన్ని వేల కోట్లు. అంటే 7 రెట్లు 10 రెట్లు ఖర్చు పెట్టాం నాకు ఇష్టం. మీరు వచ్చి ఏది అయిపోయింది ఇవ్వండి, ఏంటిది? అందుకే అవగాహన ఉండి ఒక రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఏమైనా సరే, పార్టీ ఏదైనా మాట్లాడితే సిపిఎం చేయకూడదు. నాకైతే నేను రాజకీయ జీవితం ఎప్పుడు అలాంటివి ఎప్పుడు చేయలేదు. చేస్తే స్పెసిఫిక్గా
ఇష్యూని అవగాహన చేసుకొని దాని మీద అథాంటికేటెడ్గా కనీసం ఏదో ఎక్కడో చిన్న చిన్న అటు ఇటు ఉంటూ ఉండొచ్చు. 199% కరెక్ట్గా ఉండేటట్లు మాట్లాడాలి. అమ్మోడికిను విజయకానికి తేడా తెలియదు. సర్వీసెస్ పైన ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రభుత్వం గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంత దానికి మ్యాచింగ్ ఇస్తుందో దానికంటే ఎన్ని రెట్లు ఖర్చు పెడుతున్నామో ఆ విషయం తెలీదు. బైజూస్కి ₹1 కూడా మాకు ఒప్పందం లేదు బాబు అంటే దాంట్లో ఉన్నదని అంటారు. మళ్ళీ బైజూస్ ట్యాబ్లెట్ నాన్ సెన్స్. బైజూస్ కంటెంట్ అందులో పెట్టాం, ఫ్రీ కంటెంట్ని. దీంతో పాటు మిగతా యాప్లు ఏమైనా ఎడ్యుకేషన్ యాప్లు ఉంటే అవి కూడా వస్తాయి అందులో. ఎనీ కంటెంట్ అది బైజూస్కి ఆ మధ్యలో బైజూస్తో ఇచ్చాం లే కాదు. మేము 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మళ్ళీ చెప్తున్నాను, బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏదైతే వారి దగ్గర రిజిస్టర్ చేసుకుంటామో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి అనేది ఒప్పందం చేసుకున్నాము. ఆ రకంగానే జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ 2-3 రోజుల్లో డేట్ అనౌన్స్ చేస్తాం, మళ్ళీ వాళ్ళతో ఒప్పందం చేసుకోబోతున్నాం. ఎంతవరకు 8వ తరగతిలో మనం ట్యాబ్ ఇచ్చి 8, 9, 10కి ఇచ్చాం 3 సంవత్సరాలకి. ఈ సంవత్సరం ఇస్తున్న ట్యాబులు ఇంకా దానిలో జీబీ దాన్ని పెంచి వారంటీ కూడా పెంచి 5 సంవత్సరాలు వారంటీ పెట్టి 11, 12 తరగతులకు కూడా 11th and 12th క్లాస్ కూడా ఇది ఉపయోగపడేటట్లు 5 years కంటెంట్తో ఇవాళ ట్యాబ్లు ఇవ్వబోతున్నాం రేపు. అది మాకు 10వ తరగతిగా ఒప్పందం ఉంది కాబట్టి 11, 12 తరగతులకు కూడా ఫ్రీగా ఇవ్వడానికి వచ్చి వాళ్ళతో నెగోషియేట్ చేశారు ఇప్పుడు అధికారులు. వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర దాని తాలూకు ఎంఓఏ కూడా సైన్ చేయబోతున్నాం. ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను. ₹1 రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా దీని గురించి ఇవ్వకుండా ఇంత క్లారిటీతో చెప్తుంటే బైజూస్ ట్యాబ్లెట్ అర్థం అవ్వకపోతే పోనీ ఏదైనా మీ ఇచ్చిన ట్యాబ్ని మా కంటే మా ఓపెన్ మార్కెట్లో తక్కువ దొరుకుతుందండి మీరు ఎందుకు కొనాలంటే ఓకే, దాని మీద డిబేట్ జరుగుతుంది, దానికి సస్టైన్ చేస్తాం. అది లేదు, చెప్తున్నాం మీరు హోల్సేల్ అమెజాన్లో కానీ ఎక్కడికైనా తీసుకున్న దానికంటే తక్కువకి చేసి, ఎందుకంటే ఎక్కువ కొంటున్నాం కాబట్టి సహజంగా మార్కెట్లో దానికి ఈ రకమైన సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తీసుకుంటున్నామని కూడా ఓపెన్ టెండర్లో తీసుకుంటామని కూడా చెప్పాం. ఈ సంవత్సరం ఆ ట్యాబ్స్ కింద పడిపోతుంటే అవి గ్లాస్ పైన ఉన్న అవి బేట్ల వారి పగిలిపోవడం జరుగుతుందని వాటి సేఫ్ గార్డు అన్నీ కూడా ఇంకా దానికి కూడా ఇంకా యాడ్ చేసి కొత్తవి దాంట్లో కొత్త ఫీచర్స్లో 2-3 ఫీచర్స్ పెంచి ఆ జీబీ పెంచి 5 years వారంటీ పెట్టి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇంకా పకడ్బందీగా ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి ఇలాగా అంటే అది అందుకు దయచేసి మీకేదైనా ఉంటే మీరు ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసపడి ఉంటే ఈ పద్ధతులు రాజకీయ కోణంలో ఆలోచించేయండి. పిల్లల భవిష్యత్తు మీద ఆ పేరెంట్స్కి వచ్చి వాళ్ళకి మనోభావాలు దెబ్బతినేటట్లు మాత్రం దయచేసి ఇలాంటి పనికిమాల రాతలు రాయొద్దని చెప్పి ఆ యాజమాన్యం దగ్గర ఎవరైతే ఉద్యోగం పనిచేస్తున్నారో సరే మీరు ఉద్యోగం చేస్తే చేయొచ్చు, కానీ మీ మనసు కూడా ఎలాగొప్పుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కాకపోతే ఇంకొద్దిగా దొరుకుతుంది ఉద్యోగం. ఈ భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం ఓడిపోలేదు ఇలాంటి పనికి మళ్ళీ పత్రికల్లో పనిచేసే కంటే. ఏంటి ఏం లేదు అన్నింటిలో మన ఇంట్లో ఉన్నాం. నిరుద్యోగంలో నేను ఫస్ట్ ప్లేస్ లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది.
మిగతా రాష్ట్రాలతో అక్షరాస్యతలు ఎక్కడున్నాం మనం? మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో ఎన్నో ర్యాంకులో విద్యాభివృద్ధి ఉంది ఈ రాష్ట్రం చూసుకుంటే ఇవాళ ఎక్కడో 15వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు 3వ స్థానం 2వ స్థానంలోకి వచ్చాం. ఇది వాస్తవం. ఇది 3వ స్థానం 2వ స్థానంలోకి వచ్చాం. ఇది వాస్తవం కాదా? మీరు నీతి ఆయోగ్ లెక్కలు చూసుకోండి, కావాల్స్తే ఇది. కాబట్టి ఈ డేట్స్ ఇవి అన్ని చెప్పాం. ఇప్పుడు మీద అడుగుతాడు మిస్యూజ్ అవుతుందని చెప్పలేదు. నువ్వేనా రాసావు? తెలుగు చూపెడిదా? తెలీదా? కలదరియమ్మా చదువుతాను. ఈ కలదది చదువుతాను. కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ట్యాబుల్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అంటే వద్దనే కదా? మరి వద్దనే కదా? ఏం మాట్లాడతా? వద్దనే ఎవరు చెప్పేది? నీకు చెప్పాలి. తల్లిదండ్రులు పెట్టు. ఇలాంటి పనికి మాలిన రాతలు రాసుకొని చెప్పు. ఏ పేరెంట్ కంప్లైంట్ చెప్పండి. పంపించండి. ఎందుకంటే ఇది మనోభావాలు దెబ్బతింటాయి, ఆ విద్యార్థుల వికాసం దెబ్బతింటుంది. ఆఫ్టర్ ఆల్ నీ రాజకీయం కోసం నీ తాలూకా పనికి మాలని ఎవరి గురించో చేసిన దానికి విద్యార్థులు బలి చేస్తారా? మరి మిగతా రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు అక్కడ మనం చూసి చేస్తున్న వాళ్ళు అక్కడేంటి పరిస్థితి? మరి ఏంటి మరి అర్థం? ఏంటి? ఎవరి పేరు ఎవరు కంప్లైంట్? మీ రామోజీ వచ్చి కంప్లైంట్ చేసిందా? చూపెట్టు కంప్లైంట్ పంపించు కంప్లైంట్ పంపించండి. ఐ విల్ ఎగ్జామిన్ అటెండ్ ఆ కంప్లైంట్. డెఫినెట్గా మా బాధ్యత ఒక మంత్రిగా, బాధ్యత అధికారులుగా డెఫినెట్గా మేము దాన్ని అటెండ్ అవుతాం. మాకే అభ్యంతరం లేదు, మాకే బేస్దానం లేదు. కానీ ఇలాంటి పనికిమాల పత్రికలు పనికిమాల రాతలు రాస్తే మీ అబ్బాయి ట్యాబ్ల మీద ల్యాప్టాప్లు వాడరా? చాలా సంతోషం. ఇంకా పురాణం తెలియనందుకు మళ్ళీ వీధి రైట్ల కింద చదివిస్తున్నావు, చదువుకున్నందుకు చాలా నీకు ధన్యం. 2 చేతులపై దానం పెట్టాలి. ఈ రకంగా మీ అబ్బాయి చదువుకున్నాడు, సంతోషం. వీధి రైట్ల కింద చదువుకుంటున్నాడంటే ఎవరు నవ్వుతాడు ఈ కాలంలోనూ? ఓ పక్క వచ్చి శరవేగంతో వచ్చి వెళ్తుంటుంటే దేశం ప్రపంచం అంతానా డిజిటలైజేషన్కి వెళ్తుంటుంటే, ఈ రకమైన ఆలోచనలు ఉంటే, ఈ రకమైన రాతలు రాస్తుంటే ధర్మ ఇది నథింగ్. ఇది చూపెట్టాను కదా, రాసేది లేదు అంటే అర్థం ఏంటి? మరి పేరెంట్ కాబట్టి ఎవరు వద్దన్నారని కదా. మరి మీ భాష అది, మా భాష ఇది. మాకు అర్థమైన తెలుగు అది, మేము చదువుకుని తెలుగు అది, మేము చదువుకుని తెలుగు అది. వద్దనగా అర్థం దానికి ఇండైరెక్ట్గానా? సరే అయిపోయిందే నీతో డిస్కషన్ వేస్ట్. ఇవాళ 4 లక్షలు 5 లక్షల ట్యాబ్లెట్కి ఎన్ని కంప్లైంట్ వచ్చా ఉందా మన దగ్గర? ఏదండి? సో అప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ అది జెన్యూన్. అది వెరిఫై చేస్తాను. నిజంగా 7,000 ట్యాబ్లెట్కి వచ్చి నువ్వు అన్నట్టు ఇంకా దానికి అటెండ్ ఇవ్వలేదు అంటే అది 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 మా తాలూకా వైఫల్యం. నేను దాన్ని అటెండ్ అవుతాను. అది గుడ్. అలాంటి క్వశ్చన్ ఏంటి? తప్పు కాదు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అయ్యిందండి పలానా జిల్లాలో అయ్యేవి ఎందుకు అటెండ్ అవ్వలేదు అడుగు, అది తప్పు కాదు. అందుకని ట్యాబ్ వేయవద్దనంటే
ఎవడు మిస్యూజ్ అండి? ఏం మిస్యూజ్ అయిందండి? ఎవడన్నా అవుతారు మిస్యూజ్ అయితే ఒక 0.1% వచ్చే తప్పు జరుగుతుంది, 99% మందిని అన్యాయం చేస్తామా? అన్యాయం చేస్తామా? అన్యాయం చేస్తామా చెప్పు? 99 మందిని ఏంటిది హెడ్డింగ్? చెరగొడుతున్న మతి అంటే చెడిపోతున్నాను కదా పాయింట్. ఏంటి హెడ్డింగ్? హెడ్డింగ్ ఏంటి చూడండి దయచేసి. మీ పత్రికల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరినీ చూడమంటున్నాను. ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిగా తప్ప ఈ పత్రిక చేస్తుంది రైట్ అలాగే దయచేసి చూడండి. ఈ ట్యాబ్ ఇచ్చంటే పిల్లలు పాడు చేస్తున్నామని రాష్ట్రం మతి. ఏ హెడ్డింగ్ ఏంటి? మేమైతే లాక్ చేస్తాం మా అంతానా. లాక్ కొంతమంది వచ్చి అతిగా సిస్టమ్ తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు కొందరు వచ్చి దాన్ని లాక్ వచ్చి మళ్ళీ అన్లాక్ చేసి చేయడం. మాకు సెంట్రల్ సర్వర్కి వచ్చేస్తుంది అంతా. మాకు ఇమీడియట్ తెలిసిపోద్ది. తెలిసినంటే మళ్ళీ మేము వారం చేసి మళ్ళీ లాక్ చేసి, అది కాకుండా రోజుకి ఆ వీడియో ఆ ట్యాబ్ ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఎన్ని గంటలు వాడుతున్నారు టీచర్ కానీ స్టూడెంట్ కానీ మాది రికార్డు ఉంటుంది. ఒకసారి కావాల్సి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ సెంట్రల్ సర్వర్ దగ్గరికి మీ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్ళి మీకు అంతా కూడా చూపెడతాను. ఒకసారి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఏ రకంగా దాన్ని మానిటరింగ్ చేస్తున్నాము. చిన్న విషయం కాదు ఇది. ఆటోమేటిక్గా లాక్ అవుతానికి పెరిగిపోయింది కదా బాసు. ఇప్పుడు మేధాశక్తి ఒక్కో దగ్గర ఏదైనా దాన్ని అన్లాక్ చేసేది ఏదైనా ఉంటే చేస్తే అది మాకు తెలుస్తుంది. మాకు వెంటనే మేము రెక్టిఫై చేస్తే ఆ వెంటనే ఆ స్కూల్కి చెప్తున్నాం, వాళ్ళు వెంటనే దాన్ని అన్లాక్ చేస్తాం. పేరెంట్కి కంప్లైంట్ ఇస్తున్నాము, పేరెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. అవన్నీ చేయొద్దని రెక్టిఫై చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. ఎప్పుడే భాస్కర్ లేడు కానీ లేకపోతే ఆయన చెప్పిన ఆన్సర్ 1 నిమిషంలో చెప్పేసాము. నేను అంతా ఫింగర్ టిప్స్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తేలేదు. ఇప్పుడు నేను ఏదైనా అంకెలు తప్పు చెప్పాను అనుకో, అదిగో రికార్డ్ అయింది మంత్రి గారు చెప్పారని చెప్పని అంటారు మళ్ళీ. అందుకే నేను చెప్పలేదు అంకెల్లో తప్పు అయితే. అందుకని ఏంది ఆయనే చెప్పాడు కదా, ఏంది 50 లక్షలు కదా మేము ఇచ్చాం ట్యాబ్లు, సారీ 5 లక్షలు కదా ఇచ్చాం. 5 లక్షలు ఇస్తే 7,000 వచ్చాయని చెప్పాడు. అంతేనా? అదే బాబు, అదే 7,000. అంటే మిగతా అన్ని సార్ స్క్రీన్ గార్డ్ అయిపోయింది ఏది, లేకపోతే ఏవి రిపేర్స్ వచ్చి స్టక్ అయ్యాయి, అవన్నీ కూడా మాది అంకిత లిస్ట్ అన్నీ ఉంది. కావాల్సి రాసి పంపిస్తాను, అవి వెరిఫై చేసుకోండి. దాన్ని ఎన్ని రోజులు అటెండ్ అయ్యాము, ఎన్ని రోజుల్లో దాన్ని రెక్టిఫై చేసాము, ఎక్కడెక్కడ సర్వీస్ సెంటర్లో మొత్తం లిస్ట్ అంతా పంపిస్తాను. చేసామండి సార్, టైం టు టైం చేస్తుంటాం. వాళ్ళ దగ్గర మన ఇంట్లో మన దగ్గర ఉండే మన ఫోన్ మన రిపేర్ వస్తుంది కదా, వెంటనే చేస్తాం. దానికి 2-3 రోజులు 4 రోజులు టైం పడుతుంది కదా. అలాగని ఇవన్నీ లేదు. 7 లక్షల్లో 5 లక్షల్లో పోనీ ఆయన చెప్పిన 7,000 పోనీ ఇంక మిగతా వచ్చిన రిపేర్లు అన్నీ కలిస్తే సంవత్సరానికి ఒక 50,000 వచ్చాయి అనుకుందాం. ఎంత వచ్చినట్టు 10% కదా. దాన్ని రెక్టిఫై చేస్తున్నాం కదా. రావా చిన్న రిపేర్ చెప్పండి, వచ్చినా చేస్తున్నాం కదా. ఈ పిల్లలు అందులో చిన్న పిల్లలు 8th క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళు పడేయడము, ఎత్తడము, కింద పడేయడము, చేయడము. దానికి ఇంకోటి ఏంటంటే ఆ 7,000 ఎందుకు రిపేర్ ఇప్పుడు నాకు ఐడియా వస్తుంది. నెంబర్ నాకు కరెక్ట్ తెలియదు కానీ దానికి ఆ ఫస్ట్ పగిలిపోతే ఏది స్క్రీన్ పగిలిపోతే దానికి వాళ్ళకి గ్యారంటీ లేదు, దానికి వారంటీ లేదు. అదొక ప్రాబ్లం, అందుకు లేట్ అయింది. అదే దానికి వారంటీ ఉంది. ఇప్పుడు అందుకు దాన్ని కొత్త ట్యాప్ ఇవ్వాలి, రీప్లేస్ చేయాలనేది ఇప్పుడు ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి అన్నారు. ఫస్ట్ టైం అయితే మాత్రం దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి అని చెప్పి మాకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెకండ్ టైం అయితే మాత్రం దానికి ఛార్జ్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ టైం అయితే మాత్రం మనమే చేయండి, గవర్నమెంటే చేయండి అని చెప్పారు. ఎందుకంటే సెకండ్ టైం అయితే మాత్రం డోంట్ అలౌ అని చెప్పారు. ఎందుకంటే ఇలాంటివి ఏమి అవుతాయని దాని గురించి ఆ డెసిషన్ తీసుకోవడంలో దానికి వాళ్ళకి ఎందుకంటే దానికి వారంటీ లేదు. అది ఆ స్క్రీన్ తిరిగిపోతే మిగతా అన్నిటికీ వారంటీ దానికి లేదు.
సో కాబట్టి దానికి అందుకని ఇప్పుడు గార్డు పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ టైం పడిపోయినా అది పగలగంట ఉండడానికి, ఆ స్క్రీన్ ఉండడానికి ఈ సంవత్సరం దాన్ని ఇంప్రూవ్ చేసి గార్డు పెట్టాం ఆ ఎక్స్పీరియన్స్తో. అవి జరిగిన విషయం. ఎవరమ్మా ఉంది పాపం ఆతృత ఆయన గట్టి ఏదో అడిగేసాము, వీళ్ళేదో ప్రభుత్వం ఏదో చేయలేదనే విషయం ఆయనకి కావాలి. అది నువ్వు పని చేయి, ఇన్బాసు బయటికి వెళ్ళి సెల్ ఫోన్ ఉంది కదా, ఒకటి అడిగేసి మళ్ళీ వచ్చుకొచ్చినాయి. బయటికి వెళ్ళి లేకపోతే నీ ఫ్రెండ్ పక్కన ఏబిఎన్ ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి అడిగిరమ్మను, అదే బాబు ఎన్నాళ్ళు పడి జీతాలు లేవు మీకు, ఏడు సంగతి. అప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పు, నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ వెళ్ళను. అడుగు 3 నెలలు అన్నావు కదా, అడుగు. ఇంకోటి చెప్పండి, మీరే కదా అందరూ ఉన్నారు చాలా మంది. పరీక్షలు మనం జరిగాయి కదా కింద తరగతి విద్యార్థులకి, వాళ్ళ పేపర్ ఒక రోజు ముందే యూట్యూబ్ లో వచ్చేస్తుంది. చెప్పండి కెమిస్ట్రీ పరీక్షలు అయిపోయినాయి. చెప్పండి. అంటే దీనిలో అంటే ఇది మీరు ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడు ఏ పరీక్ష జరిగినా దాని యూట్యూబ్లో వస్తుందని చెప్పి మీరు రాస్తున్నారు. మీకు ఒకటి విషయం తెలుసు కదా, ఆర్టీ చట్టం వచ్చిన తర్వాత మనకు 10వ తరగతి వరకు పిల్లల్ని పరీక్షల ఆధారంగా వాళ్ళని ఫెయిల్ చేయడం కానీ పాస్ చేయడం కానీ లేదు. అన్నీ కూడా దీనికి అసెస్మెంట్ అంట. అసెస్మెంట్ అంటే ఏంటి, పిల్లల యొక్క ఒక లెర్నింగ్ స్తోమత ఏ స్థాయికి ఉందని పరిశీలించాలి. మనమే మోడల్ పేపర్లు ముందే ఇస్తున్నాము, మోడల్ పేపర్లు టీచర్తో చేయిస్తున్నాము. ఉద్దేశం ఏంటి, పిల్లలు బాగా చదువుకోవాలి అంతే తప్ప ఇది ఒక దేనికి కొలమానం కాదు. ఇది పెట్టుకొని నువ్వు ఇంత మార్కు వస్తే నీకు పాస్. ఆ కాంపిటీషన్ స్పిరిట్ పిల్లల నుంచి తీసేసి కాంపిటీషన్ లేకుండా ఆ పిల్లల్లో చదువు మీద ఆసక్తి చూపించాలనే ఉద్దేశంతో ఆర్టీఈ చట్టంలో వచ్చింది. కాబట్టి ఒకటి, ఇది ముందే ఇవ్వడం అనేది పెద్ద నేరం ఏమి కాదు. రెండోది, యూట్యూబ్లో కూడా కొంతమంది ప్రైవేట్ టీచర్లు కానీ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు, ప్రీవియస్ ఇయర్ ఉన్న క్వశ్చన్ పేపర్ అన్ని అనలైజ్ చేసుకుని, లేకపోతే మన దగ్గర క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి, పిల్లలకి ముందే ఇస్తున్నాము, అవి అనలైజ్ చేసుకుని యూట్యూబ్లో పెడుతున్నారు, పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. మేము దీన్ని ఏం పెద్ద నేరంగా భావించడం లేదు. నంబర్ 2 కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల పెడుతున్నారని చెప్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాము. ఎందుకంటే మీరు అలా చేయకూడదు, ఎగ్జామ్ అంతవరకైనా వెయిట్ చేయండి, ముందే పెట్టకూడదండి. అలాంటి మేము ఐడెంటిఫై చేసాము. కాబట్టి ఇది మీరు రాస్తున్నట్టుగా ఏదో పెద్ద ఏదో అయిపోయింది కాదు. ఇది 10th క్లాస్ పేపర్ లీక్ కానీ డిగ్రీ పేపర్ లీక్ టైప్లుగా మీరు రాస్తున్నారు. మాకు అది మీకు ఇండివిజువల్గా క్లారిఫై కూడా చేసాము. దర్ నో ఇష్యూ, వీఆర్ ఆల్రెడీ షేరింగ్ ఇట్ కదా. ప్రీవియస్ డే వాట్సాప్ ద్వారా మేమే షేర్ చేస్తున్నాము టీచర్లకి, అంతే తప్ప ఇదేదో పెద్ద కాన్ఫిడెన్షియల్ సీక్రసీ మెటీరియల్ రకంగా మీరేదో ఆ భావన కల్పిస్తున్నారు. ఇది లీక్ అయిపోయింది వలన మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో అయిపోయింది కాదు, కరెక్ట్ కాదని మీరు కూడా ఆలోచించారు. అంటే అలాంటి ఆందోళనలు కలిగించి భయభ్రాంతులు చేయకండి ప్లీజ్. మంచిగా యూజ్ చేసుకోండి. మీకు మోడల్ పేపర్ ముందే షేర్ చేసి అర్థమైందా? ఎందుకంటే ఇదేదో అయిపోతుంది అనే ఒక భయభ్రాంతులు కల్పిస్తున్నట్టుగా మీరు రాస్తున్నారు. మీ టైటిల్స్ అలాగే ఉంటాయి. ఓకే సురేష్. ఇంకోటి మాడతా సార్, అంటే ఫస్ట్ దీనికి మన కమిషనర్ గారు చెప్పిన ప్రకారం దీనికి కాన్సెప్ట్ ఏమిటి, మిగతా స్టేట్స్లో దీస్ ఆర్ అని చెప్పిన ప్రకారం 10th కదా మన పబ్లిక్ ఎగ్జామ్, దీని ముందు ఇది ఆల్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ చెప్పొచ్చు, సమ్మేటివ్ అసెస్మెంట్ చెప్పొచ్చు. చాలా స్టేట్స్లో ప్రతి స్కూల్లో వాళ్ళే చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక యూనిఫామ్ పేస్ ఉండాలి, కాబట్టి కంబైన్ చేస్తున్నాం. దీంతో వచ్చిన లాభం ఏమిటి, మనకి ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ వచ్చినప్పుడు అన్ని 45,000 స్కూల్స్లో కూడా సిలబస్ కవరేజ్ సేమ్ ఉంటుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ వచ్చినప్పుడు ప్రతి 45,000 స్కూల్లో సేమ్ ఉంటుంది. సో సేమ్ పేస్లో ఎడ్యుకేషన్ జరుగుతాయి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సెకండ్ అంటే పిల్లలు రాసిన తర్వాత కొంచెం అనలైజ్ చేసుకొని దీనికి ఏ ఏరియాలో ఇంకా టీచర్స్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్ ఈస్ నో వేర్ ఇట్స్ ఎన్ ఎగ్జామ్, ఇట్స్ ఎ ఫార్మాటివ్ అండ్ సమ్మేటివ్ కామన్ అసెస్మెంట్. స్వేచ్ఛ ఉంది. కొన్ని మనలాగా స్టేట్స్, ప్రోగ్రెసివ్ స్టేట్లో కంబైన్గా చేస్తున్నారు. చాలా స్టేట్స్లో ఇండిపెండెంట్ స్కూల్లో చేసుకుంటున్నారు. చెకింగ్ కూడా వేరే వాళ్ళు పక్కన టీచర్ వచ్చి చేయట్లేదు కదా, సేమ్ టీచర్ చేస్తున్నారు.
సెకండ్ మీరు సంబడి కెన్ గో ఫర్దర్ అహెడ్ అండ్ సే వాళ్ళ బాగా చూపిస్తున్నారు ఆ టీచర్ ఇంకా మార్క్స్ ఇస్తున్నారు. సో ది పర్పస్ ఆఫ్ దిస్ గివింగ్ ఫార్మాటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఈస్ నోవేర్ ఇట్స్ ఎగ్జామ్. It's just to see that a common uniform pace undi, end of the syllabus under cover chestaru, oka some indicators manaki vastayi, ఏ సబ్జెక్ట్ లో మనం ట్రైనింగ్ టీచర్స్ ఇంకా ఇవ్వాలి. these are the output. మెయిన్ ఎగ్జామ్ ఇస్ కమిషనర్ గారు చెప్పిన ప్రకారం 10th పబ్లిక్ ఎగ్జామ్. దీంట్లో ఏదైనా సీక్రెసీ కాంప్రమైజ్ అయితే దెన్ ఇట్స్ వెరీ సీరియస్. అది కాన్సెప్ట్ తీసుకొని కాంప్లెక్స్ నెంబర్ టఫ్ ఉందా లేకపోతే ఎలిజిబుల్ టఫ్ ఉందా వాళ్ళకి ఎక్కువ బేస్ ఇవన్నీ అనాలిసిస్ చేస్తారు. బట్ కాంప్రమైజింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ 10th ఎగ్జామ్ లో అయితే దెన్ ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. లేవు కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ నెల 21వ తేదీ నాడు, గత సంవత్సరం ఏ రకంగా అయితే 21వ తేదీ నాడు వచ్చి ట్యాబ్స్ ఇచ్చామో ఈ సంవత్సరం కూడా 8వ తరగతి నుంచి చదువుతున్న పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా సుమారు 4,35,000 ఇదేనండి, 4,35,000 వీళ్ళందరికీ మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం నాడు మళ్ళీ ఆ రోజు ఈ ప్రోగ్రాం చేసి మళ్ళీ ఆయన చేతుల మీదుగా అందరూ విద్యార్థులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పండగ, ఒక ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేశాము. అలాగే ప్రతి స్కూళ్ళలో ఉన్న ఆ నియోజకవర్గాల్లో ఆ గౌరవ శాసనసభ్యులు లేదా గౌరవ ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్ళి ఆ విద్యార్థులందరికీ కూడా ఈ ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది డిసెంబర్ 21వ తారీఖున చేస్తున్నాం. ఇది ఒక సంవత్సరమే కాదు, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఒక 25 సంవత్సరాలు మినిమం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ 25 సంవత్సరాలు, రాబోయే 25 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ట్యాబ్లు ఇస్తాం. ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇంకా రాబోయే సంవత్సరం ఇంకేమైనా మాకు వచ్చిన సలహాలు సూచనలు ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. అలా ప్రతి సంవత్సరం ఇచ్చుకెళ్తాం ఈ ట్యాబ్లు అనేది. మీ ద్వారా ఈ విద్యార్థులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈసారి ఇచ్చే ట్యాబ్లు 5 సంవత్సరాల వారంటీతో 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ పనికొచ్చే విధంగా వాటిని డిజైన్ చేశాము. వాటిని ప్రిస్క్రైబ్ చేశాము. అవి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఓకేనా? ఏం పొలిటికల్ ఉంది ఇది? ఇక్కడే కిందకెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ బాగోదు. ఓకే.